హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రాలన్నిటికీ కూడా అలర్ట్ అయితే జారీ చేసింది. జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం పరిస్థితి అయితే అసలు బాగలేదు. కొన్ని రాష్ట్రాల్లోనూ పొగమంచు భారీగా అయితే కమ్మేస్తోంది. ఇంకా ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగానే ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో 129 విమానాలను రద్దు చేసేశారు. విమానాలు రద్దు అయినట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ లాంటి విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి. కేవలం ఢిల్లీలోనే కాకుండా ఉదయం నుండి ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమానాలు రద్దు చేయబడ్డాయి. మరోవైపు పొగమంచు కమ్ముకొని ఆగ్రాలోని తాజ్మహల్ వ్యూ పాయింట్ వద్ద నుండి అసలు తాజ్మహల్ కనిపించకుండానే పోయిందని చెప్తున్నారు. అంత దట్టంగా ఉంది పొగమంచు. దీంతో అక్కడికి వెళ్ళిన పర్యాటకులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇక ఢిల్లీలోని మంచు కారణంగా భవనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక దట్టమైన పొగమంచు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీ, మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏఐక్యూ 400 మార్కును దాటేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం, సోమవారాల్లో పొగమంచు తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. సో ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అత్యంత జాగ్రత్తగా వెళ్ళండి. రాత్రిపూట కానీ, తెల్లవారుజాములు కానీ యాక్సిడెంట్లు అయ్యే ఎక్కువ అవకాశాలు ఈ పొగమంచు కారణంగా ఉండడం జరుగుతుంది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెహికల్స్ నడపండి. లేదా మ్యాక్సిమం తెల్లవారుజామున ప్రయాణాలు అయితే అవాయిడ్ చేయడం ఇంకా మంచిది.